అధికారులు ప్రతిరోజు ఎంఈఓలు ప్రతిరోజు పొద్దున 9 o'clock ఏదో ఒక స్కూల్ ప్రేయర్లో పార్టిసిపేట్ అయ్యి తర్వాత ఆ స్కూల్లో జరుగుతున్న చదువు సంబంధించిన అన్ని అంశాలు దాంట్లో సపోర్టివ్ సూపర్విజన్ చేయాలని ఆదేశిస్తూ ఉన్నాం. ఇది గతంలో ఫాలో చేసేది ఇంకా స్ట్రీమ్ లైన్ మేనర్లో, ఇంకా ఫోకస్ మేనర్లో, రిజల్ట్ ఓరియంటెడ్ మేనర్లో మనం చేపట్టాలి. దాంట్లోనే భాగంగా తెలంగాణ ప్రభుత్వం మనకి ఏఐ లైడ్ ఇనిషియేటివ్స్ కింద కొన్ని కంప్యూటర్లు ఏఐ ల్యాబ్స్ సెటప్ చేస్తూ ఉన్నాం. ఏ స్కూల్లో వస్తే ఆ స్కూల్లో త్వరగా సెటప్ చేసి అది మనం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత సంవత్సరం మనం ఇంగ్లీష్ భయం పోవాలని పిల్లలకి జాలీ ఫోనిక్స్ పేరిట ఇంట్రొడ్యూస్ చేసిన యాక్టివిటీస్ ఈ సంవత్సరం కూడా ఇంట్రెస్ట్ మేరకు అవసరం ఉన్న చోట ఖచ్చితంగా చేపట్టాలని కోరుతా ఉన్నాం. జాలీ ఫోనిక్స్ చేసే వాళ్ళకి మనం అప్రిషియేట్ చేస్తాము, బట్ ఇట్ ఈస్ నాట్ అ కంపల్సరీ థింగ్. ఎవరికి ఇంగ్లీష్ ఇబ్బంది ఉంది మనం మంచిగా నేర్పియాలంటే వారు జాలీ ఫోనిక్స్ ఫాలో చేసుకోవచ్చు. దెర్ ఈస్ ఆల్సో సంథింగ్ కాల్డ్ జాలీ గ్రామర్. అంటే గ్రామర్ ఒక 6 to 7 hours కోర్స్ ఉంటుంది. ఆ కోర్సులో వారు కొంత ఆడుతూ పాడుతూ గ్రామర్ నేర్పిస్తారు. అది కూడా ఆలోచిస్తే ఇంకా డిసైడ్ కాలేదు, కొన్ని మోడలిటీస్ ఫైనల్ చేసేది ఉంది. తర్వాత లాస్ట్ ఇయర్ మనం ఇంగ్లీష్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి చేశాం. ఎవ్రీ డే ఒక 5 ఇంగ్లీష్ వర్డ్స్, వాటికి సంబంధించి మీనింగ్ అండ్ వాటికి సంబంధించి ఒక సెంటెన్స్ ఫార్మేషన్ మనం ఇచ్చి ఉన్నాం. అది ఈసారి కూడా చేపట్టాలని నేను ఆదేశిస్తా ఉన్నాం. బుక్స్ అండ్ నోట్ బుక్స్ ఒక సంబరం వాతావరణంలో ప్రతి స్కూల్లో పంచే కార్యక్రమం జరగాలి. దయచేసి ఇప్పుడైతే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ చాలా తక్కువ మంది, అంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్, మన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ప్రస్తుతం లేరు. కానీ మీ గ్రామంలో ఉన్న అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు కావచ్చు, మహిళా సంఘాల సిబ్బందులు కావచ్చు, పేరెంట్స్కి ప్రత్యేకంగా ఇన్వైట్ చేస్తూ, ఊరు పెద్దలకి ఇన్వైట్ చేస్తూ మన బుక్స్ అండ్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ చాలా పెద్దగా చేసే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం. ఇంకొక ప్రభుత్వం నాకు చాలా హెల్ప్ చేస్తుంది, ఎందుకంటే ఒక వర్క్ బుక్ తీసుకురావాలనుకుంటే ప్రభుత్వం ఇస్తుంది. ప్రైమరీ స్కూల్ పిల్లలకి అనుకున్నాం మనం ఒకటి ఇవ్వాలంటే అది ఆటోమేటిక్గా ఆ ఫీడ్బ్యాక్ వాళ్ళ దగ్గర పోయింది, వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నాం. చాలా సంతోషం. ఇవన్నీ ఖచ్చితంగా మనం జరగాలి. సమ్మర్ సీజన్లో సమ్మర్ క్యాంప్ చాలా మంది నిర్వహించారు, అది కూడా చాలా మంచిగా నిర్వహించారు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా సమ్మర్ క్యాంప్లో చేసిన యాక్టివిటీస్ ఎక్కడెక్కడ చేపట్టి ఉన్నామో అవి కూడా ఆ రోజు పిల్లలకి, పేరెంట్స్కి కమ్యూనికేట్ చేసే విధంగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం అడిషనల్ కలెక్టర్ గారు ప్రత్యేకంగా ముందే కవర్ చేసి ఉన్నారు. ఆ అంశం ఏంటంటే మిడ్ డే మీల్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ వార్డెన్స్ కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించి ప్రిన్సిపల్స్ ఉన్నారు. మనకి ఇచ్చిన డైట్ మెనూ ఫాలో కావాలి. వాటికి సంబంధించి ఇంపార్టెంట్ అంశాలు ఏంటంటే గతంలో ఉన్న రైస్ అది కరెక్ట్ ఉందా లేదా, అది బాగాలేదంటే పక్కన పెట్టుకోవడం, వంటగది మంచిగా క్లీన్ చేసి, గిన్నెలు మంచిగా క్లీన్ చేసి, ఒక మంచి వాతావరణంలో ఒక బుక్లెట్ రూపంలో మీకు కిచెన్ మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండాలి దాని గురించి చెప్పి ఉన్నాం. కేజీబీలో అయితే మళ్ళీ నిన్న మొన్న కూడా ట్రైనింగ్ కండక్ట్ చేశారు మీరు అందరు కుక్స్ కి. శానిటేషన్ అండ్ ఫుడ్ సంబంధించి అంశాలు ఎట్లా మెయింటైన్ చేయాలి వాటికి సంబంధించి చేస్తున్నాం. గతంలో మీరు ఒక అంశం నాకు కోరడం జరిగింది, డిఓ గారు చెప్పారు, శానిటేషన్ సంబంధించి కొంత అమౌంట్ విడుదల చేసి పెండింగ్ ఉండేది, అది కూడా విడుదల కావడం జరిగింది. రేపు మీరు ఎంపీడీఓ నుంచి ఆ అమౌంట్ తీసుకొని ఆ సిబ్బందికి ఆ అమౌంట్ ఇచ్చేసి వారికి మళ్ళీ కొంత సన్మానం చేయించాల్సిన అవసరం ఉంది. మీరు స్కూల్ ఓపెనింగ్ ప్రోగ్రామ్ చేసినప్పుడు శానిటేషన్ పని చేసే వాళ్ళకి, పబ్లిక్ హెల్త్లో పని చేసే వాళ్ళకి ఒక శాల్వా కప్పుకొని నమస్కారం చెప్పాల్సిన ఉంటుంది. ఈ సమాజంలో ఈ సమయంలో శానిటేషన్ పని చేయడానికి వాళ్ళు ముందు వస్తున్నారంటే వారు చాలా గొప్పవారు. దే ఆర్ నో లెస్ దాన్ అస్. యూ కైండ్లీ అప్రిషియేట్ దేర్ సర్వీసెస్
మనం అప్రిషియేట్ చేస్తే నెక్స్ట్ తరాలు కూడా చూసుకుంటారు. అంటే ఆయన స్కూల్లో క్లీన్ చేసే వాళ్ళు అన్న అంటే అది గౌరవంతో చూసే విధంగానే ఉండాలి. ఆఫ్ కోర్స్ స్కూల్ పిల్లలు కూడా మీరు క్లాస్ రూమ్ విషయాలు వచ్చినప్పుడు క్లాస్ లో మెయింటైన్ చేసుకో